హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు అవర్ బ్రదర్ పెళ్లి సిరీస్. ఎంగేజ్మెంట్ అయితే హిల్ వ్యూ రిసార్ట్లో పెట్టుకున్నామని మీ అందరికి తెలిసిందే. వచ్చి రాగానే మేమైతే లంచ్ కి కూర్చుండిపోయినాము. ముస్లిం మ్యారేజెస్ లో మెయిన్ గా ఫుడ్ సూపర్ ఉంటదని చెప్తా ఉంటారు కదా, మాకు కూడా వింటున్నప్పుడు ఫుల్ గా ప్రౌడ్ గా అనిపిస్తా ఉంటది. అందుకే ఎప్పటికప్పుడు తగ్గేదేలే అన్నట్టుంటాయి ఐటమ్స్ అనమాట. మేము లాస్ట్ కి వెళ్ళినాం అనమాట. ఆల్రెడీ మేము వెళ్ళడమే చాలా లేట్ గా వెళ్ళినాము. అందరూ తినేసిన తర్వాతకి వెళ్ళినాం అనమాట. లాస్ట్ కి మేమే ఉన్నాము. సో తిన్నాక ఎంగేజ్మెంట్ సెరమనీ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పారు. సో ఫుల్ గా లాగిచ్చేసినాము కూర్చొని. ఇక ఫుడ్ ఐటమ్స్ లో అయితే మా అంకుల్ ఎక్కడా తగ్గలేదు. రెడ్ చికెన్, మాలీ రోటీ, చికెన్ బిర్యానీ అండ్ స్టార్టర్స్ అండ్ స్వీట్ లో కద్దు కీర్ అండ్ డబల్ కా మీఠా సూపర్ టేస్టీగా ఉండే అన్ని. ఇక మేము హిల్ సైడ్ ఉన్నాం కాబట్టి కొద్దిగా వర్షం అయితే కామనే ఉంటుంది. ఆల్రెడీ ఈవినింగ్ అవ్వడానికి వస్తుంది కాబట్టి వర్షం స్టార్ట్ అయిపోయింది. కాసేపు అయితే వెయిట్ చేసినాము వర్షం తగ్గుతుందేమో అని చెప్పి. తగ్గేదేలే అన్నట్టు పడుతుంది. ఇక మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా అరేంజ్ చేసి రూమ్ వరకు అయితే తీసుకొని వెళ్ళిపోయినరు. వన్స్ వర్షం తగ్గిన తర్వాతకి ఇక వ్యూ చూడాలి. సూపర్ ఉందే. ఫొటోస్కైనా వీడియోస్కైనా భలే సెట్ అయిపోయింది అనిపించింది మాకు చూడంగానే. వాతావరణం కూడా ప్లెజెంట్ గా అయిపోయింది. వర్షం పడడం మంచిదే అనుకున్నాం మేము. ఇక ఎంగేజ్మెంట్ సెరమనీ స్టార్ట్ చేయడానికి మమ్మీ వాళ్ళు అమ్మాయి కోసం తీసుకొచ్చిన బరీని అందరు కలిసి తీసుకొని వస్తున్నారనమాట. ఇవి తీసుకొచ్చిన తర్వాతకి అమ్మాయికి ఆ డ్రెస్ ఇస్తే తను రెడీ అయిపోయి వచ్చేస్తుంది. తర్వాత మా తమ్ముడికి వాళ్ళు కూడా బట్టలు పెడతారు. అప్పుడు తను కూడా రెడీ అయిపోయి వచ్చిన తర్వాతకి ఎంగేజ్మెంట్ సెరమనీ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇక మనం బ్రైడ్ కి తీసుకొచ్చిన గిఫ్ట్స్ అన్ని తీసుకొని స్టేజ్ అయితే ఎక్కేసినాం అనమాట. ఇంకా తను వెళ్ళి రెడీ అయ్యి రావాల్సిందే బాకీ ఉంటది. ఇక్కడ నా లిటిల్ ఫ్యాన్స్ అయితే నా వెనకాల తిరుగుతున్నారు. నా కజిన్ వాళ్ళ పిల్లలే నన్ను అక్క అక్క అని పిలుస్తాను అనమాట. కజిన్ ఏమో అరే అక్క కాదురా అత్త అని పిలవండిరా అని చెప్తుంది. కజిన్ అంటే ఆ మాత్రం ఎటకారం లేకపోతే ఎట్లుంటది చెప్పండి. సిస్టర్ ఇన్ లా అయితే రెడీ అయిపోయి రావడమే ఉన్నది. ఇంకా స్టేజ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, మాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మా తమ్ముడికి వాళ్ళ బ్రదర్ ఇన్ లా అయితే బట్టలు పెడతారు. దాని తర్వాత తమ్ముడు కూడా రెడీ అయిపోయి రావడమే ఉంటుంది.
నేనైతే ఎప్పుడు హిందూస్ పెళ్లి కంప్లీట్గా చూడలేదు, ఎప్పుడు వెళ్ళి కట్నాలు చదివించి తిని రావడమే తప్ప అక్కడ కల్చర్ ఏంటో నాకు అంతగా ఎవరిది తెలియదు అనమాట. ఎవరి క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళలేదు. సో మా దాంట్లో మాత్రం బావమరిది సతాయించేది ఇక్కడ లడ్డు తినిపించేటప్పుడే. సో ఇక్కడ బాగా సతాయిస్తున్నాడు వాళ్ళ బావమరిది మా తమ్ముడిని. వీడియోలో పడతాను